అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణుని జననం గురించి తెలుసుకోబోతున్నాం. చిన్ని శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు, జననం, భక్తి శ్రద్ధలతో ఈయన కథ విన్నవారికి, సంతానం లేని వారికి చిన్ని శ్రీకృష్ణుడిలాంటి చిన్ని పాపలు, చిన్ని బాలులలు జన్మిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ కథను పూర్తిగా విని తరించండి. సంతాన భాగ్యాన్ని పొందండి. శ్రీకృష్ణుని జననం, జీవితం ఒక అద్భుతం. దేవకీ వసుదేవులకు 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున భీకర ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు అర్ధరాత్రి వేళ జన్మిస్తుంది. ఆ బిడ్డే శ్రీకృష్ణుడిగా యశోద వద్ద పెరుగుతాడు. శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితమంతా ఒక అద్భుతం. యుగయుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించాడు. ఇతిహాసాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావటం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడికి వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెలి పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతమని చెబుతుంది. ఆకాశవాణి చెప్పింది జరగక మానదు. ఈ విషయం తెలిసిన కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హూంకరిస్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు. దయచేసి ఆమె ప్రాణాలు తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు. కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇంకా భూమి మీదకే రాని ఒక పసికందుకు భయపడి తాను అమితంగా ప్రేమించే చెల్లెలిని వదులుకోవటం కంటే ఆ పుట్టే బిడ్డను హతమారుస్తాడు అని మనసులో అనుకొని తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ కాపలాదారుడు అర్ధరాత్రి పూట నిద్రపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించి ఒక గాడిదను దేవకి వసుదేవుల కారాగార ద్వారానికి కడతాడు. పుట్టిన పిల్లాడు ఏడ్పు విని ఈ గాడిద తప్పక అరుస్తుంది. ఆ రకంగా అయినా తెలుసుకోవచ్చు అనేదే కంసుడి పథకం. ఒకే కారాగారంలో బంధించాక వేర్వేరుగా బంధిస్తే అసలు పిల్లలే పుట్టరు, సమస్య ఉండదు కదా అని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కంసుడు అహం కలిగిన ఒక మహారాజు. ఒక పసికందుకు భయపడి అలా చెయ్యాలి అని ఏమాత్రం అనుకోడు. అందుకే పుట్టాక వధించి తన పరువు కాపాడుకోవాలి అని అనుకుంటాడు. అలానే తన చెల్లి బావలపైన ఎలాంటి ద్వేషం లేదు. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. ఇక వారి 8వ బిడ్డ పుట్టగానే చంపి తిరిగి తన చెల్లి బావలకు మంచి జీవితం ఇవ్వాలి అని అనుకున్నాడు. అలానే తనకంటే గొప్పవారు లేరు అనుకునే కంసుడు నేరుగా నన్ను చంపేవాడితోనే తేల్చుకుంటాను, అలానే ఆకాశవాణి మాట తప్పు అని నిరూపిస్తాను అని అనుకొని ఇద్దరిని ఒకే కారాగారంలో బంధిస్తాడు. దేవకి వసుదేవుల బిడ్డకు చంపేస్తున్న కంసుడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వసుదేవులు 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదన పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఒక రాయి కేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేకపోవటంతో అది ఇలా జరుగుతూనే వస్తుంది. అలా 6 బిడ్డలను పుట్టిన వెంటనే రాయి కేసి కొట్టి చంపేస్తాడు.
ఆ తర్వాత ఏడవసారి దేవకి గర్భం దాల్చుతుంది. కానీ గర్భస్రావమై ఆ బిడ్డ పుట్టదు. ఈ విషయాన్ని కంసుడు కూడా నమ్ముతాడు. కానీ జరిగిందేంటి అంటే, ఆరో బిడ్డ తర్వాత ఏడో బిడ్డ మాత్రం బతకాలి అని శ్రీ మహావిష్ణువు యముడి యోగమాయలో దేవకి గర్భాన్ని ఆకర్షించి గోకులంలోని వసుదేవుడికి మరో భార్య అయిన రోహిణిలోకి చేరవేస్తాడు. అప్పట్లోనే అంత గొప్ప వైద్య సాంకేతిక ఉందని అర్థం చేసుకోవాలి. దీనిని ప్రస్తుత సరోగసితో పోల్చవచ్చు. ఆ రకంగా ఏడవ బిడ్డగా పుట్టిన బలరాముడు కంసుడికి చిక్కకుండా క్షేమంగా గోకులంలో రోహిణి వద్ద పెరిగాడు. కంసుడు మాత్రం విషయం తెలియక కేవలం గర్భస్రావం జరిగి బిడ్డ పుట్టలేదులే అనుకుంటాడు. ఇక బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు యశోదకు పురిటి నొప్పులు మొదలవుతున్నాయి. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడికి సంకెళ్ళు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. కానీ గాడిద మాత్రం మేల్కొనే ఉంది. వసుదేవుడికి ఏం అర్థం కావటం లేదు. వెంటనే గాడిద కాళ్ళు పట్టుకొని అరవవద్దు అరవద్దు అంటూ వేడుకుంటాడు. నొప్పులు బాగా ఎక్కువయ్యి ఆ అర్ధరాత్రి యశోద ఎనిమిదవ బిడ్డగా శ్రీకృష్ణుడికి జన్మనిస్తుంది. పిల్లాడు ఏడుస్తాడేమో అని ఆ ఏడుపు విని ఎక్కడ గాడిద అరుస్తుందో, గాడిద అరుపుకు కంసుడికి విషయం తెలిసిపోతుందో అని గాడిద కాళ్ళను పట్టుకునే ఉన్నాడు. కానీ ఆశ్చర్యంగా పుట్టిన పిల్లాడు ఏడవలేదు. వసుదేవుడు లేచి పిల్లాన్ని చూస్తే చిరునవ్వుతో మెరుస్తున్నాడు. ఇక వెంటనే ఒక తట్టలో బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా లెక్క చేయక నీటిలో నడుస్తూ వెళ్తాడు. మోకాళ్లను దాటి నడుముకు చేరుకుంటుంది. అయినా ఆగక నదిలో ముందుకు వెళ్ళగా నీళ్లు నోటిని చేరుతాయి. అయినా ముందుకు కదలగా వాసుదేవుడు పూర్తిగా నీటిలో మునిగిపోతాడు. ఆయన చేతిలో మాత్రమే పైకి ఉండి చేతుల్లోని తట్టలో కృష్ణుడు ఉంటాడు. నీళ్లు ఇంకా పైకి రావటంతో చిన్న శ్రీకృష్ణుడి కానివేళ్లు నీటిని తాకుతాయి. అంతే, మాయ జరిగినట్టు ఆశ్చర్యంగా నది రెండుగా చీలుతుంది. వర్షం ఇంకా ఎక్కువ అవటంతో ఒక భారీ సర్పం పడగ విప్పుకొని శ్రీకృష్ణుణ్ణి కాస్తుంది. అలా నదిని దాటే మార్గం తెరుచుకోవటంతో చెరసాలలో నుంచి బాలకృష్ణుణ్ణి తీసుకెళ్తున్న వసుదేవుడు యమునా నదిని దాటి మధుర నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకులంకు చేరుకున్నాడు. గోకులంలోని నంద, యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో శ్రీకృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్లను ఇలా ప్రశ్నిస్తాడు. వారు భయపడి తామంతా చూశామని, ఆడపిల్లే పుట్టిందని చెబుతారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే మగపిల్లాడు అయి ఉంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో. కానీ ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడికి దేవకి వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కనికరించడు. ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి యోగమాయగా మారి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఈ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా మనం జరుపుకుంటున్నాం. ఇక శ్రీకృష్ణుడి పెంపుడు తల్లి యశోద. యశోద గురించి ఎంత చెప్పుకున్నా తరగదండి. కృష్ణుని బాల్య క్రీడలు, అతనిని లాలించి పాలించిన యశోద నేర్పరితనం చదవడానికి ఎంతో బాగుంటుంది. వెన్న దొంగ అయిన శ్రీకృష్ణుడిని రోటికి కట్టివేయటం, గోపికలను కృష్ణుడు ఆట పట్టించటం,
తన నోటిలో విశ్వాన్ని యశోదకు చూపటం వంటివి అబ్బురపరుస్తాయి. ఈ విధంగా శ్రీకృష్ణుడి బాల్యమంతా గోకులంలో యశోద వద్దనే గడుస్తుంది. బాల్యంలో బాలకృష్ణుని అల్లరి చేష్టలు అన్నీ ఇన్ని కావు. ఒకసారి అతను మన్ను తింటున్నప్పుడు గోపాలుడు, గోపికలు యశోదకు ఫిర్యాదు చేశారు. యశోద ఒకసారి కృష్ణుడిని కనిపెట్టుకుని ఉండి అతను మన్ను తినడాన్ని గమనిస్తుంది. వెంటనే కోపంతో బాలకృష్ణుణ్ణి తాడుతో రోకలికి కట్టివేస్తుంది. నిజానికి ఆ రోకలిలో ఒక రాక్షసి ఉంటుంది. దానిని పగలగొట్టడం ద్వారా కృష్ణుడు తన దైవత్వాన్ని ప్రదర్శిస్తాడు. తన బిడ్డ ధైర్యానికి యశోదమ్మ మురిసిపోతుంది. సాక్షాత్తు విష్ణువునే బిడ్డగా లాలించే భాగ్యం దొరికిన గొప్ప తల్లి యశోదమ్మ. ఒకసారి కృష్ణుడు మట్టి తినలేదని అబద్ధం చెప్తాడు. నోరు తెరవాలని యశోద బలవంతం చేస్తుంది. దీంతో నోరు తెరిచిన కృష్ణుడు తన నోటిలో సప్త సముద్రాలను చూపిస్తాడు. మొత్తం విశాల విశ్వాన్ని కూడా ప్రదర్శిస్తాడు. దీంతో యశోద విస్తుపోతుంది. పాల సముద్రంపై తేలియాడే ఆదిశేషుణ్ణి, పానుపుపై లక్ష్మీ సహితంగా ఉన్న విష్ణువును కూడా యశోద ఆ నోటిలో దర్శిస్తుంది. వెన్న దొంగ కృష్ణుడి గురించి ఆ చిన్నారిని ఆందించి, బెదిరించి, బుజ్జగించి ముద్దు చేసే యశోద గురించి భాగవతంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడల్లో ఎంత చదివినా తనివి తీరదు. తల్లి ప్రేమకు, వాత్సల్యానికి యశోద పెట్టింది పేరు. బహుశా మాతృత్వం అనేదానికి తల్లి యశోదను ఒక నిర్వచంలా చెప్పవచ్చు. యశోద కంటే గొప్ప తల్లి లోకంలో కనిపిస్తుంది. ఇక కృష్ణుడి సోదరుడైన బలరాముడితోనూ యశోదకు ఎంతో అనుబంధం ఉంది. కంస మహారాజుకి తన చావు ఎక్కడో క్షేమంగా పెరుగుతోందన్న విషయం ఎల్లప్పుడూ కలవరపెడుతూనే ఉంది. దాని కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోయేవాడు కాదు. ఎలా అయినా కానీ కృష్ణుణ్ణి అంతం చేయాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. చాలామంది పసిబిడ్డలను తన సైన్యంతో చంపించేశాడు. అయినా కూడా తన చావు ఎక్కడో బ్రతికే ఉంది, ఇంకా వెతకాల్సి ఉంది అని నిరంతరం ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పటి కృష్ణుడు 3 నెలల పసిపిల్లవాడుగా రేపల్లెలో యశోద దగ్గర పెరుగుతూ ఉన్నాడు. పసిపిల్లాడు అని తెలిసి కూడా అంతం చెయ్యాలి అని కసితో విచక్షణారహితుడై ఎలా అని ఆలోచించసాగాడు. తన చావు ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడ పెరుగుతుందో తెలియదు. అయినా కానీ పట్టుకోవాలి, చంపాలి, లేదంటే ఆకాశవాణి చెప్పినట్లు నా చావు తప్పదు. దీనికి ఒక్కటే పరిష్కారం. కృష్ణుడు పుట్టిన సమయంలో పుట్టిన పిల్లలందరినీ కూడా చంపటమే. అలా నన్ను చంపటానికి పుట్టిన ప్రాణాన్ని కూడా చంపవచ్చు అని అనుకొని పూతన అనే తన రాక్షసికి పిలుపునిచ్చి తను చేయవలసిన పనిని వివరంగా చెప్పి పంపించాడు. కృష్ణుడు పుట్టినప్పుడు ఆ నెలలో పుట్టిన పిల్లలందరినీ చంపమని కంసుడి చేత పంపబడిన పూతన నిరాక్షణ్యంగా ఎంతోమంది పసిపిల్లలను చంపుకుంటూ వెళ్ళింది. ఒకసారి తన కృష్ణుడిని కనిపెట్టిన తర్వాత తనకున్న మాయాశక్తులతో తనని తాను ఎంతో ఆకర్షణీయమైన స్త్రీగా రూపం మార్చుకుంది. రాజ టీవీతో ఆ ఇంటిలోకి అడుగు పెట్టగానే అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె పిల్లాడిని ఎత్తుకుంటాను అని అడిగింది. పిల్లాడిని ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్ళి బయట కూర్చుంది. ఆమె తన రొమ్ములను విషాన్ని రాసి పిల్లాడికి పాలిస్తున్నట్లు నటించబోయింది. ఆ రోజులలో పిల్లలకు పాలు పట్టగల ఏ స్త్రీ అయినా పాలు పట్టవచ్చు. ఆమె పిల్లాడికి సొంత తల్లే అవ్వాలనేమీ లేదు. అది ఆ పిల్లాడికి ఇస్తున్న ఒక గొప్ప అర్పణగా భావించబడేది. ఆ రోజులలో గర్భరోధన మార్గాలు లేవు. కాబట్టి చాలామంది యువతలు పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉండేవారు. ఒకరి పిల్లలకి ఒకరు పాలు ఇవ్వటం అనేది పెద్దగా చెయ్యరాని పనేమీ కాదు. కాబట్టి పూతన విషయం పూసిన రొమ్ములతో కృష్ణుణ్ణి చంపడానికి వచ్చింది. కానీ తను అతన్ని చూసినప్పుడు ఆ నీలి మాయ ఆమెను పట్టుకుంది. ఆమె ఆ పిల్లాడి వైపు ఎంతగా ఆకర్షింపబడింది అంటే ఉన్నట్టుండి ఆమెలోని మాతృత్వం పెళ్ళుబికిలింది. ఇక ఆమె బిడ్డకి విషం ఇవ్వాలనుకోలేదు. ఆమె నిజంగానే తనని తాను బిడ్డకి అంకితం చేసుకోవాలనుకుంది. కృష్ణుడి రూపాన్ని, చిరునవ్వును చూడగానే
పూతనలోని రాక్షస గుణం చచ్చిపోయింది. నిజమైన తల్లిలా ప్రవర్తించింది. తనలో తాను ఇలా అనుకుంది. నేను కంసుడి ఆదేశం ప్రకారం నిన్ను చంపడానికి వచ్చాను. నా రొమ్ములకి విషం ఉంది. కానీ నా హృదయం నువ్వు నా పాలన మాత్రమే కాక నా ప్రాణాన్ని కూడా తీసుకోవాలని కోరుకుంటుంది. నీకు పాలివ్వగలగడం నా భాగ్యం అని అమితమైన ప్రేమతోనే కానీ విషం పూసిన ఆ రొమ్ములతో ఆమె బాలకృష్ణుడికి పాలిచ్చింది. ఆ విషం శ్రీకృష్ణుణ్ణి ఏమీ చెయ్యలేకపోయింది. ఆ పాలివ్వగలిగితే ఆమెలోంచి మనసులో కోరుకున్నట్టే జీవాన్ని బయటికి లాగేశాడు. ఆమె అక్కడికక్కడే తన ముఖంపై ఒక పెద్ద చిరునవ్వుతో కింద పడి చనిపోయింది. ఆమె మనసులో ఆఖరి ఆలోచన ఏమిటంటే, నా ప్రాణం ఆ పరమాత్మ చేతనే తీయబడింది. నాకు ఇంతకంటే ఏం కావాలి? ఇక యశోద వచ్చి చూడగానే చిన్ని కృష్ణుడు పూతన ఛాతీపై కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. కంగారుగా కృష్ణుణ్ణి ఎత్తుకొని భర్త నందుడికి చెప్పగా రాక్షసి అని ఊరి ప్రజలకు వెంట వేసుకొని పూతన శవాన్ని ఊరి బయట కాల్చివేస్తారు. పూతన రాక్షసి అయినా కూడా శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీకృష్ణుడికి పాలు పట్టిన కారణంగా వైకుంఠం ప్రాప్తిస్తుంది. కృష్ణుణ్ణి చంపడానికి వెళ్ళిన రాక్షసి పూతన చిన్ని కృష్ణుణ్ణి చూసి తనలోని రాక్షసత్వాన్ని త్యజించి చివరి క్షణంలో అసలైన మాతృత్వ అనుభూతిని పొంది పసిపిల్లాడైన కృష్ణుడి చేతిలో ఆనందంగా మొహంపై చిరునవ్వుతో ప్రాణాలను విడిచింది. ఇక ఆ విషయాన్ని తెలుసుకున్న కంస మహారాజుకి మతిపోయింది. తను పంపిన పోతన చనిపోవటంతో కోప్రోద్రేకుడయ్యాడు. ఒక పసిపిల్లాన్ని చంపలేకపోయిందంటే పిల్లవాడు చాలా శక్తివంతుడు. ఇక పెద్దయితే వాణ్ణి ఆపలేం. వాడి చేతిలో నా చావు తప్పదు. ఎలా అయినా కానీ పసివాడుగా ఉన్నప్పుడే వాడి ప్రాణాలను గాల్లో కలపాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. అప్పటికప్పుడే చాలా తప్పులు చేసిన కంసుడు పోతన మరణంను అవమానంగా భావించాడు. విచక్షణ కోల్పోయిన వాడి వలె తనను చంపడానికి పుట్టిన కృష్ణుణ్ణి ఎలా అయినా వధించాలని చెప్పి పసిబాలుడు అని కూడా చూడకుండా ఇంకొందరు భయంకరమైన అసురులను పసిబాలుడైన శ్రీకృష్ణుడిపైకి పంపాడు. అందులో పోతన తర్వాత పంపబడిన రాక్షసుడు త్రినావర్తుడు. అత్యంత శక్తి కలిగిన త్రినావర్త్ ఆకాశాన్నంటే ఒక పెద్ద సుడిగాలిలా మారి రేపల్లె మీద పడ్డాడు. పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించుకుంటూ ఇంటినంతటినీ కూడా ధ్వంసం చేస్తూ చివరికి కృష్ణుణ్ణి కూడా సుడిగాలిలో బంధించాడు. కానీ అపారమైన శక్తి కలిగిన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ఉన్న పలంగా సుడిగాలి సైతం తట్టుకోలేనంత బరువు పెరిగాడు. దానితో త్రినావర్త వల్ల కాక శ్రీకృష్ణుడు విడిచిపెట్టాడు. ఇక తర్వాత రాక్షస త్రినావర్తుడిని అంతం చేశాడు. ఇది తెలుసుకున్న కంసుడు త్రినావర్తుడి మరణానికి ప్రతీకారం తీసుకోవాలని మాయ చేసి వాడిని వధించాలని వశ్చారుతుడు శ్రీకృష్ణుడు కాచే గోవుల్లో ఒక గోవుగా రూపం మార్చి పంపించాడు. అది గమనించిన కృష్ణుడు రాక్షస గోవు తోకను పట్టి చెట్లకు బాది మరీ చంపాడు. ఇది జరిగాక ఆ సంఘటనను చూసిన తోటి వాళ్ళు అన్నీ మర్చిపోయేలా కృష్ణుడు తన మాయ ద్వారా ఏం జరగనట్టు అన్నీ మర్చిపోయేలా చేశాడు. కంసుడు తను ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. తర్వాత పోతన తమ్ముడు అయిన బకాసురాన్ని పంపగా పోతన వలనే మట్టి కరిపించుకుపోయాడు. ఇక పోతన బకాసురుల చిన్న తమ్ముడైన అగాసురాను పంపగా ఒక డ్రాగన్ ఆకారంలో కృష్ణుణ్ణి గోపికలను ఆడుకునే చోట పెద్దగా నోరు తెరిచి ఒక గుహలాగా మారి కాచుకు కూర్చున్నాడు. విషయం తెలియని గోపికలు కృష్ణునితో సహా ఏదేదో పెద్ద గుహలాగా ఉందే అనుకుంటూ లోనికి వెళ్ళగా అగాసురుడు నోటిని మూసేస్తాడు. ఏదో ప్రమాదంలో చిక్కుకున్నామని గ్రహించిన అందరూ శ్రీకృష్ణుణ్ణి ఏదో ఒకటి చేయమని, అపాయం నుండి కాపాడమని, ప్రమాదం నుండి తప్పించే ఉపాయం ఆలోచించమని కోరగా అన్నీ తెలిసిన కృష్ణుడు అమాంతం ఆంజనేయుడి వలె తన రూపాన్ని పెద్దగా మార్చుకున్నాడు. ఇక దాంతో ఊపిరి ఆడక
అఘాసురుడు అందరినీ విడిచిపెట్టేశాడు. తర్వాత అఘాసురుడిని అంతం చేశాడు. ఇలా తనను అంతం చేయడానికి పంపబడ్డ అసురులను చాలా సునాయాసంగా అంతం చేశాడు. ఒకవైపు రాక్షస సంహారం చేస్తూనే మరొక వైపు అల్లరి చేష్టలతో ఆడుతూ పాడుతూ అందరి మెప్పు పొందేవాడు. ఇక ఒకానొక సమయంలో కృష్ణుడి అల్లరి చేష్టలకి హద్దులు లేకుండా పోయేవి. వెన్న కోసం ఎంత అయినా సరే తెగించేవాడు. మొదట్లో అంతా సరదా సరదాగానే ఉన్నా పనిలో తమకు తానులైన యశోదకి కొన్నిసార్లు కంగారు కలిగేది. కృష్ణుడికి ఎలాంటి అపాయం కలగకూడదని, కంటికి రెప్పలా కాచుకొని చూసుకోవాలని తను అనుకుంటూ ఉండేది. కృష్ణుడు మాత్రం ఎప్పటిలాగే అల్లరి చేస్తూ ఉండేవాడు. పనిలో తనమునకలైన యశోద కృష్ణుణ్ణి ఇంటి నుండి కదలక అదుపు చేయాలి అని అనుకున్నది. తల్లి యశోదకు కృష్ణుడిపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు, అతీతమని చెప్పాలి. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పటికీ తన వద్దనే ఉండాలి అని కోరుకునేది. ఎవరైనా కృష్ణుణ్ణి నిందిస్తే తట్టుకోలేకపోయేది. ఇక ఎవరూ తన కృష్ణుణ్ణి నిందించే అవకాశం ఇవ్వకూడదని తనకు ఇంటి పనులు ఎక్కువగా ఉన్న సమయంలో శ్రీకృష్ణుణ్ణి ఇంటి పెరట్లో ఉన్న పెద్ద రోలుకి కట్టివేసేది. ఇక ఒకరోజు అలానే కట్టివేయగా తల్లి యశోద ఇంటి అవతలికి వెళ్ళిన సమయంలో బాలుడిపై శ్రీకృష్ణుడు మనిషి కదుపలేని రోలును లాక్కుంటూ ముందుకు వెళ్ళాడు. 2 మహాసింధూరపు వృక్షాల గుండా వెళ్ళటం, ఆ చెట్ల మధ్య ఇరుక్కున్న రోకలి ఆ 2 వృక్షాలను భూమి లోపల వేళ్లను సైతం పికలించుకుంటూ బయటకు వచ్చి కూలబడ్డాయి. వెంటనే ఆ 2 వృక్షాలు యక్షునులైన యమల, అర్జునులుగా మారాయి. ఈ ఇద్దరు యక్షునులు దేవర్షి నారదుడిని నిందించిన కారణంగా నారద మహర్షి చేత శాపానికి గురి అయి ఇలా వృక్షాలుగా ఇన్నాళ్ళు ఉండి కృష్ణుడి చేత శాప విమోచనం పొందారు. అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఈ శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణుని అల్లరి చేష్టల గురించి మరొక వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అది అండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.